ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే 5 రాశుల వారికి ఈ ఏప్రిల్ తర్వాత నుంచి రాహుకేతువుల ప్రభావం వలన అపర కుబేరులు కాబోతున్నారు. అయితే ఆ 5 రాశుల వారెవరో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వీరికి అందరి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాలు పోయిన వారికి మరలా ఉద్యోగాలు తిరిగి వస్తాయి. గొడవలకు దూరంగా ఉంటారు. మీరు కుటుంబంతో కలిసిపోతారు. ఏ పని చేసినా కూడా మంచిగా ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఉదయం వినాయకుడిని తెల్ల జిల్లేడు పూలు సమర్పించి పూజించాలి. అదేవిధంగా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కేతువు యొక్క అనుగ్రహం పొంది అనుకున్నవన్నీ సాధిస్తారు. తరువాత కన్యారాశి. మానసిక శారీరక సమస్యల నుండి బయటపడతారు. ఏ విషయమైనా సులువుగా సాధించగలుగుతారు. ఎన్ని సంవత్సరాలు ఎదుర్కొన్నా ధైర్యం కోల్పోకుండా ఉండాలి. వ్యాపారంలో ఆర్థికంగా స్థిరపడతారు. కన్యారాశి వారి నదీ స్నానం కానీ నదీ జలం గంగా జలంతో స్నానం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక తదుపరిగా ధనుస్సు రాశి. ఈ రాశి వారికి రాహువు వల్ల అత్యధిక లాభం కలుగుతుంది. సంవత్సరం నుండి పూర్తిగా బయటపడతారు. శత్రువుల నుండి తప్పించుకుంటారు. పెట్టుబడులు అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. పెళ్లి కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. అయితే మీ ఇంటికి సూర్యకాంతి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని వారంతా ఆరోగ్యంగా ఉంటారు. ఇక కుంభరాశి వారు. ఈ రాశి వారికి మార్చి నెల నుంచి మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఇక ఏప్రిల్ నెల తర్వాత ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి ఎదుర్కోబోతున్నారు ఈ నెల కంటే మంచి సమయం మీ జీవితంలోకి మరెప్పుడు రాదు. స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు అధికంగా ఉన్నాయి. శారీరకంగా మానసికంగా దూరంగా ఉంటారు. అవకాశాలను మీ వద్దకు నడుచుకుంటూ వస్తాయి. దూర బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఎవరు చెప్పే మాటలను నమ్మవద్దు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి చెప్పుడు మాటలు వింటే అస్సలు పట్టించుకోవద్దు. ఇంకా మంచి ఫలితాల కోసం దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. ఇక తదుపరిగా మీనరాశి. ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. గత మాసంలో పడిన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతంగా జీవిస్తారు. ఆటంకాలు ఏర్పడిన ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరితో కలిసి సంతోషంగా జీవించడానికి ప్రయత్నించండి. లక్ష్మీదేవి అష్టకం చదవడం వల్ల ఏ సమస్య నుండి అయినా విముక్తిని పొందుతారు. కాబట్టి ఈ 5 రాశుల వారు రాహుకేతువుల వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నారు కదా. కొన్ని విషయాలలో జాగ్రత్తగా పాటించి సంతోషంగా జీవించండి.